ఒక దినాన్ని యేసు ప్రభు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నువ్వైతే నేను ప్రేమిస్తున్నాను కదా ప్రభువా అనొచ్చేమో. పేతురు మరొక మాట అంటున్నాడు, అది నీకే తెలుసు కదా ప్రభువా. ఎవరికి తెలుసు? నువ్వెంత ప్రేమిస్తున్నావో ఆయనకి తెలుసు. ఈరోజు నేను బాగా ప్రేమిస్తున్నాను నువ్వు చెప్తున్నావేమో, మనం కూడా అదే మాట చెప్పవచ్చు. కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, అయ్యా అది నీవే ఎరుగుదువు. నేను ఎంత ప్రేమిస్తున్నా నీవే ఎరుగుదువు ప్రభువా. ఈరోజు నువ్వెంత ప్రేమిస్తున్నావో ఎరిగి ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వెంత ప్రేమిస్తున్నావో, ఈ లోకంలో ఏవేవో చేసుకుని దేవుని ప్రేమిస్తున్నానని మభ్య పెడుతుకుంటున్నావు. మనమే మెచ్చుకుంటున్నాం. మనము అద్దంలో మన స్థితిని చూసుకొని మెచ్చుకుంటాం కదా. ఈరోజు మన జీవితంలో కూడా నేను మంచి భక్తిలో దేవుడు బాగా ప్రేమించాను, దేవుడు మంచి పరిచర్య చేస్తా, ఏదో మనం చెప్పుకుంటున్నాం గొప్పలో. ఏమీ చేయట్లేదు. మనం చేసే పరిచర్య పెద్ద గొప్పది కాదు. మన దేవుడి కొరకు చేసే త్యాగం పెద్ద గొప్పదేమీ కాదు. మనం చేసిన దాన్ని మనం చూసుకొని మనమే చప్పట్లు కొట్టుకుంటూ అబ్బా షబాష్ అనిపించుకుంటున్నాం. మనమే, ఎవరో కాదు, మనమే చెప్పుకున్నాం షబాష్ అని. కానీ అది నీకే తెలుసు, అది నీకే తెలుసు, అది ప్రభువుకి తెలుసు. ఆ ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులతో వారు లోతు ఎంతో చూశారు ప్రేమ. నువ్వు చూసావా? ఏం తెలుసు మన దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఈరోజు ఆ ప్రేమలో మనం వేరు పారటలేదు. అందుకే లోకానికి మన ప్రేమే చూపించలేకపోతున్నాం. మన స్వభావం మారలేదు, పరిస్థితులు మారలేదు, ఏమీ మారకపోవటానికి కారణం దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థం కాల. ఆయనతో సహవాసం చేస్తున్నామని అనుకుంటున్నామే కానీ దేవుని యొక్క ప్రేమ ఎత్తు, లోతు, పొడవు, ఎడల్పు ఎంతో నీకు అర్థం అవ్వాలి అనుకుంటే నువ్వు ప్రేమలో వేరుపారి నువ్వు స్థిరంగా నిలబడాలి అని దేవుడి ఉదయకాలం సంగముగా ఈ మొదటి ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు జాగ్రత్తగా గమనించా మాటలు. వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నేను ఎంత ప్రేమిస్తున్నాను, దేవుని యొక్క ప్రేమ గురించి నాకు ఎంత అర్థమైంది